అయ్యో అయ్యో, ఇప్పుడు ఫోన్ కూడా కలవడం లేదే. ఇక్కడ చూస్తే అల్లుడు గారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంతకం చేయాలని చూస్తున్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి? పవర్ ఆఫ్ అటార్నీ మీ పేరు మీద ఉంది కాబట్టి మీరు కూడా సంతకం చేయాలి. తప్పకుండా చేస్తాను. నేను కూడా ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి భూమి, అన్నయ్యని కాదని మా నాన్నతో కాళ్ళు కడిగించాలా? దొరికితే మన ఇంట్లో వాళ్లే మన కాళ్ళు నరికేస్తారు. ఏం చేయమంటావు చెర్రీ? పూరి శివ పెళ్లి సంతోషంగా జరగాలి. మావయ్యకి చూపించి సంతోష పెట్టాలనుకున్నాను, కానీ ఇప్పుడు కొత్త టెన్షన్ వచ్చింది. ఆయన ఆశని కాదనలేను, ధైర్యం చేసి నిర్ణయం తీసుకోలేను. నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుంది భూమి. నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. కొంచెం షాక్ కొట్టినా పర్లేదు, కరెంట్ తీగని పట్టుకోవచ్చు. తెలిసి ఎవడైనా ట్రాన్స్ఫార్మర్తో పెట్టుకుంటాడా? వీళ్ళిద్దరి మధ్యలో అత్తయ్య నలిగిపోతున్నారు. వాళ్ళు మళ్ళీ కలవాలంటే ఈ కన్యాదానం మావయ్య చేతుల మీదుగానే జరగాలి. ఇది జరిగితే గగన్ బావకి కోపం తగ్గుతుంది. కోపం తగ్గుతుందా? ఎలా? అంటే ముందు కోపం రావచ్చు, కానీ తర్వాతైనా అర్థం చేసుకుంటాడు కదా అని. సరే, నువ్వు ఇంత నమ్మకంగా చెప్తున్నావు కదా, మంచి జరుగుతుందని కోరుకుందాం. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఒక్క నిమిషం చెర్రీ. నాన్న. ఎక్కడున్నావు? నాన్న, నేను పెళ్లిలో. నాకదంతా అవసరం లేదు. వెంటనే ఇంటికి రా. లాయర్ గారు వచ్చారు, డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి. నేను సంతకం పెడుతున్నాను. నువ్వొచ్చి సంతకం పెడితే ఆస్తంతా నీదవుతుంది. నాకొక తలనొప్పి తగ్గుతుంది. అది కాదు నాన్న, ఇప్పుడు నేను పెళ్లిలో. ఆ పెళ్లి నీకు ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు, నాకు కాదు. నాకు ఈ ఆస్తిని నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడమే ఇంపార్టెంట్. ఈ ఆస్తి ఎంత త్వరగా నీకిచ్చేస్తే నేనంత త్వరగా రిలాక్స్ అయిపోతాను. నాన్నా, నాకు ఆస్తి వద్దని చెప్పాను కదా, అది అమ్మది, అంటే మీది. నాకు మీరు ముఖ్యం నాన్న. చూడు, ఈ నాటకాలు నా దగ్గర కాదు. ఇలాంటివన్నీ విని విని విసిగెత్తిపోయాను. నువ్విప్పుడు రాకపోతే రేపు నువ్వు నా శవాన్ని చూస్తావు. నాన్నా, ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నారు? నానా, నానా. ఏమైంది భూమి? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? నాన్న ఫోన్ చేశారు, లాయర్ వచ్చారంట. ఆస్తి అర్జెంటుగా నాకు ఇచ్చేయాలి, నన్ను రమ్మంటున్నారు, లేకపోతే చచ్చిపోతానంటున్నారు. అక్కడికి వెళ్ళకపోతే నాన్న కోపం వస్తుంది, వెళ్తే ఇక్కడ గగన్ బావకి కోపం వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి?